స్టార్ట్. రాధే 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 హరే కృష్ణ రాధే రాధే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపదలో వాడ, ఉదయకాసుల వాడ శ్రీనివాస గోవింద గోవింద. శ్రీదేవి భూదేవి శ్రీనివాస గోవిందనే. భూదేవి ఆదివరా స్వామి గోవింద గోవింద. హరే మహోదయలక్ష్మీ నరసింహ స్వామి గోవింద గోవింద. ఉగ్రం వీరం మహావిష్ణుం బలందం సర్వతోముఖం కుశలం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాస భగవానుడు రచించిన భాగవతాన్ని మనకి రామచంద్రుడు పలికించాడు. తెలుగులో అనువాదం పంపిన పోతరామాచుడు చక్కగా చేశారు. అటువంటి పంపిన పోతరామాచుడికి మనం ఎన్ని నమస్కారాలు చేసుకోవాలి. భాగవతం కొన్ని కోట్ల జన్మల తర్వాత కానీ మనం భాగవతం వెళ్ళలేమండి. అటువంటి భాగవతాన్ని మనకు అందిస్తున్నాడు ఆ రామచంద్ర ప్రభు. అటువంటి భాగవతం సుఖబ్రహ్మ ద్వారా మనకు కలిగినది కాబట్టి చిలక పొందు కొడితే ఎంత తీయగా ఉంటుందో అలా ఉంటుంది భాగవతం. అటువంటి భాగవతాన్ని ఈరోజు మనం గోపికావస్త్రాపహరణం అంటే గోపికలందరూ కలిసి కృష్ణుడిని భర్తగా కావాలని కోరుకున్నారు. మరి కృష్ణుడిని భర్తగా కావాలని కోరుకున్న వాళ్ళు ఆ కాత్యాయని దేవిని ఇసుకతో తయారు చేసుకొని ఆ కడిమి చెట్టు కింద పెట్టుకొని వాళ్ళు స్నానానికి వెళ్ళారు. మరి కృష్ణుడు కావాల్సినప్పుడు కాత్యాయని దేవిని ప్రార్థన చేయడం ఏంటి అని ఇక్కడ దాన్ని ఆత్మీయ చెప్తూ ఆ కాత్యాయని దేవి రావాలి. కానీ కృష్ణుడు వచ్చాడు అక్కడికి. కాత్యాయని దేవి కృష్ణుడే కాత్యాయని దేవి. అందుకోసం కృష్ణ పరమాత్మయే ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఆ గోపికా స్త్రీలందరూ కలిసి కృష్ణుడితో అనుకున్నారు. కృష్ణుడు చెప్పాడు, మీరందరూ బయటకు వస్తే చేతులెత్తి నమస్కారం చేస్తే మీకు నేను మీ యొక్క బలులు ఇస్తానంటున్నారు. గోపికలు అది కుదరదన్నారు. చాలా అల్లరి చేశారు, కృష్ణుడితో వాదించారు. ఈ విధంగా కొట్టి కృష్ణుడు ఇలా చేయించాలని చెప్తున్నారు. ఏ విధంగా చేతులు ఎత్తమని చెప్తున్నావో అది పద్ధతేనా అని అడుగుతున్నారు. కానీ అలా చేయడం కుదరదన్నారు.
వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు గోపికలందరూ కలిసి. బయటకు వెళ్లకుండా అలా కంట వరకు నీళ్ళలో మునిగి ఉందామనుకున్నారు. మార్గశిర మాసం, మంచు బాగా కురుస్తుంది. వాళ్ళందరూ నీటిలో గడగడగడ మునిగిపోతున్నారు. వాళ్ళు పొద్దునే వెళ్ళిపోయారు. పావు గంట అయింది. ఆలోచించారు ఏం చేస్తే బాగుంటుందా అని మధ్యాహ్నం చేస్తూ ఉన్నారు గోపికలందరూ. అందుకే మార్గశిర మాసంలో పొద్దునే లేచి చక్కగా మన పురాతన కాలంలో పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళు మన అమ్మమ్మలు కానీ, నాయనమ్మలు కానీ, అమ్మలు కానీ, అక్కలు కానీ, చెల్లెలు కానీ, ఎవరైనా కానీ పెద్ద ముగ్గులు ప్రతి ఇంటి ముందు 4:30కే ముగ్గు పడిపోవాలి, 5 గంటలకి అయిపోవాలి. ఆ రోజు పెద్ద పండగ వస్తుందని చెప్పి అలా మార్గశిర మాసాన్ని అలా చేసుకునేవాళ్ళు. దాని గురించి చెప్తున్నారు. విషయం ఎందరో వింటారు, అందరికన్నా ముందు భక్తి బాగా ఉన్నవాడు తొందరగా అందుకుంటాడు. ఏదన్నా ఒక విషయాన్ని అందరూ వింటారండి, కానీ భక్తి భావన ఉన్నవాడు అంటే తొందరగా అందుకుంటాడు. పక్వమునకు వచ్చిన హృదయం విషయం బాగా అర్థం చేసుకుంటుంది. ఎవరి సంస్కార బలమును బట్టి వారు ఉద్ధరింపబడతారు. అప్పుడు అందులో ఓపికంది. ఇప్పుడు ఎవరి సంస్కారాన్ని బట్టి వాళ్ళు ఉద్ధరిస్తుంటారు, నా సంస్కారాన్ని బట్టి నేను ఉద్ధరింపబడుతున్నా. ఎవరి సంస్కార బలం వాళ్ళది, వాసనలు అనుకోండి. ఒక గోపిక అంటుంది, వ్రతములను సేవించు ఒక్క మాట అయిన ఎవ్వాడిని విచారించిన వ్రతభంగంబులు మానునట్టి వరదు వామాక్షునిక్షించియం గత చేలాప్లవనంబు నేడు వ్రతభంగంబు అంచు సిద్ధించి పాలతటన్యస్త కరాక్షలై సరసలీలన్ మృత్కి ఇట్లు అందరం. దేనికి మొహమాటం? ఆయన జగత్కర్త, ఇన్ని లీలలు చేసిన వాడు, ఆయన పరమాత్మ అని మనం అంగీకరించాము. అటువంటప్పుడు మనందరం కూడా మన నుదురికి చేతులు తగిలేటట్టు పెట్టి కృష్ణుడికి నమస్కరిస్తే మనకు వచ్చిన దోషం ఏమిటి? అందరూ అనుకున్నారు, ఈ దిక్కుమాలిన శరీరంపై భ్రాంతి చేతనే మనం అన్ని కోట్ల జన్మలు ఎదుగుతున్నాము. ఈ శరీరం మీద భ్రాంతిచే అన్ని కోట్ల జన్మలు ఎదుగుతున్నాము. అది భ్రాంతి ఉంటుంది కదండి. శరీరం మీద భ్రాంతి లేకుండా ఎలా ఉంటుంది? ఇవాళ ఈశ్వరుడే మన ఎదురుగా నిలబడి అలా నమస్కారం చేయండి, మీరు చేసిన దోషం విచారం చేస్తాను, మీ ఫలితం ఇస్తాను అని భగవంతుడు అంటున్నాడు. ఫలితం రావడానికి అడ్డంగా ఉన్న దోషము ఈశ్వరుడు చెప్పినా సరే, ఈశ్వరుడి పేరెత్తానంటే ఆయన చెప్పినది చేయను అని అంటే మనకు ఫలితం ఎక్కడి నుండి వస్తుంది? అందుకని నమస్కారం చేద్దాం అన్నారు గోపికలు. అర్థమైందండి? మనం ఈ దిక్కుమాలిన శరీరాన్ని ఎన్ని కోట్ల జన్మల నుంచి వస్తున్నామో, ఈవేళ ఈశ్వరుడే ఎదురుగా ఉన్నాడు. మనం చేసిన దోషాన్ని విడిచేస్తాననుకున్నాడు. దోషం ఏంటంటే కొన్ని కోట్ల జన్మల నుంచి వస్తున్న దోషాలు, మీకు ఫలితాన్ని ఇచ్చేస్తాను. ఫలితం రావడానికి అడ్డంగా ఉన్న దోషాన్ని ఈశ్వరుడు చెప్పినా సరే, ఈశ్వరుడు పేరెత్తినంటే, ఆయన చెప్పినది చేయను అంటే మనకు ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని మనం నమస్కారం చేద్దామన్నారండి. చాలా సింపుల్. అంటే ఈశ్వరుడు పేరెత్తకూడదు, ఈశ్వరుడు చెప్పి చేయకూడదని ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్పాడో అదే చేయాలి. అంతేగాని భగవద్గీతలో భగవంతుడు చెప్పింది చేయడానికి కూడదు, చేయాల్సిందే. ప్రతిదీ ఉంటుంది భగవద్గీత. అదే ఇప్పుడు భగవంతుడు చెప్పుకున్నాడు, ఈ దోషాన్ని తీసేస్తాను, నా మాట వినండి అనుకున్నాడు. ఈ మధ్య జీవితంలో చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన పద్యం అండి. మనం ఒక వ్రతం చేస్తామండి. వ్రతం చేసే ముందు సంకల్పం చెప్తాము. సంకల్పం చెప్పి వ్రతం చేసినప్పటికీ వ్రత ఫలితం అందరికీ ఒకాల రాదు. ఎందుకు రాదు? ఒక్కొక్కరు అక్కడే కూర్చుంటారు, కానీ మనస్సు మీద నియంత్రణ ఉండదు.
చేస్తున్నాను నేను. ఇక్కడ మనసు నియంత్రణ ఉండదు. అటువంటప్పుడు మీకు ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. మనసు ఎక్కడికో పోతుంది. ఈ స్మరణ చేయదు. వేరొక వస్తువు మీద స్మరణ చేసుకుంటుంది మనసు. అటువంటప్పుడు మీకు వ్రత ఫలితం రాదు. వ్రతం అంటే ఏదైనా కావచ్చండి, భక్తి కూడా కావచ్చు. భగవంతుని మీద మనసు లేకపోతే నీకు ఫలితం రాదు. క్రతువులో దోషం జరిగిపోతుంది. క్రతువుని చేయవలసిన రీతిలో చేయడం లేదు. ఆచరణం చేసేటప్పుడు చప్పుడు కూడా చేయకూడదంట. ఈ విధంగా వ్రతకల్పం ఉంటుందండి. ఇదే ఋషి ప్రోక్తము. కాత్యాయని వ్రతకథలో ఇన్ని రహస్యములను కృష్ణ పరమాత్మ ఒప్పించి చేసిన మహోత్కృష్టమైన లీల ఈ కాత్యాయని వ్రతం అనే లీల. ఈ లీల తెలుసుకుంటే మనం ప్రతినిత్యం పూజ చేసేటప్పుడు ఏం చేయాలో మనకు అర్థమవుతుంది. అన్నిటికన్నా మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో అర్థమవుతుంది. పూజా మంత్రంలో మందిరంలో పూజా మంత్రములను చదువుతూ పూజ చేస్తున్నప్పుడు నా మనస్సు రంజిల్లిపోవాలి. పూజ చేస్తుంటే ఎలా రంజిల్లిపోవాలి? అలా రంజిల్లిపోవాలంటే రెండు పాటలు ఉన్నాయండి. ఒకటి అర్థం తెలియనప్పుడు, రెండో విశ్వాసం చేత పరమాత్మ నామమును పట్టుకోవాలి. ఏదైతే నీకు ఈ పూజ చేసినప్పుడు ఈ మంత్రాలు అర్థం తెలియదు, నువ్వేం చేయాలి? పరమాత్మ నామమును పట్టుకో అని చెప్తున్నాడు. అర్థం తెలిస్తే మీ మనసు ప్రారంభతాలు రంజిల్లుతుంది. అది రంజిల్లుకు నామములు చెప్తే పూజ చేస్తే ఆ నామము మన పాపములను దహించి వేస్తుంది అని చెప్తున్నాడు స్వామి. అలా కాకుండా నామము అర్థము తెలియకపోయినా అది పెద్దలు చెప్పిన నామము, దానిని స్మరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి అని నమ్మి సంతోషంతో మీరు నామాన్ని స్మరిస్తూ ఉంటే పూజ చేసినా కూడా అప్పుడు కూడా అదే స్థాయిలో పనిచేస్తుంది. ఇప్పుడు నామానికి అందించాడు భగవంతుడు. నీకు మంత్రాలు తెలియడం లేదు, దాని అర్థాలు తెలియడం లేదు, పర్వాలేదు. నామాన్ని చేయమంటున్నాడు భగవంతుడు. ఏమీ తెలియలేదు, నువ్వు నామం చేస్తే అంతే స్థాయిలో నామం పనిచేస్తుంది. నామానికి అంత విశ్వాసం ఉంది. విశ్వాసాన్ని అంతేనండి తెలుసుకోవాల్సింది. తెలుసుకొని చేయడమే అది పూజ. తెలుసుకొని చేసి విశ్వాసం లేకపోతే అది మాత్రం మరీ ప్రమాదము. నాకు అంతా తెలుసులే, అవన్నీ నాకు తెలుసులే అనుకుంటే అది ప్రమాదము. తెలుసులే అనుకుంటాడు కానీ ఆచరించడు. అది చెప్పేది భగవంతుడు. ఏమీ తెలియకపోయినా భగవంతుని మీద నీకు విశ్వాసం ఉన్నవాడు తెలిసి ఉన్నవాడి కంటే గొప్పవాడిగానే పరిగణించబడతాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు భగవంతుడు. ఏమీ తెలియకపోయిన వాడు ఆ గోవిందుని మీద విశ్వాసం ఉంటే తెలిసి ఉన్నవాడి కంటే గొప్పవారిగానే పరిగణింపబడతాడు. దీన్ని బట్టి భక్తి మాత్రమే పనిచేస్తుంది. ఏమీ తెలియకపోయినా శ్రీకాళహస్తిలో కిరణడికి ఏం తెలుసు? చొప్పులు వేసుకొని స్వామి యొక్క అవన్నీ క్లీన్ చేసేవాడు. కాళ్ళతో చొప్పులతో క్లీన్ చేసేవాడు. స్వామి వారికి నోటితో తెచ్చి కుప్పలు ఇచ్చేవాడు. చేతితో కాకుండా ధోనిలో పెట్టుకొని మాంసం తెచ్చు తిని స్వామి అనేవాడు. మరి ఆయన తిన్నాడా లేదా? తిన్నాడు. ఎందుకు తిన్నాడు? ప్రేమతో తిన్నాడు. అక్కడేమో మాంసం తిన్నాడు, చిన్న తెచ్చినంత వాళ్ళు కాదు. తిన్నాడు, మాంసం అనే దాన్ని తీసుకొచ్చాడు కాబట్టి అతను తినేది ఆహారం అది. కనుక అతను కూడా తింటాడనే భావంతో అమాయకత్వంతో తెచ్చాడు కాబట్టి భగవంతుడు తినేశాడు. ప్రేమ అదే చెప్తున్నాడు భగవంతుడు. అది తెలియకపోతే నువ్వు ప్రమాదం. ఈ విధంగా భగవంతుడి విశ్వాసం ఉంటే నీకు భగవంతుడు భక్తి ఉన్నట్టు. ఈ విధంగా తెలిసి ఉన్న వాటి కంటే గొప్పవాడిగానే పరిగణింపబడతాడు. తెలియని వాడు, భగవంతుడి మీద విశ్వాసం ఉన్నవాడు.
విశ్వాసం గురించి ఒక కథ చెప్పారండి. వెలువడికి దక్షిణ సముద్రం దగ్గర ఒక భక్తుడు నిలబడి సముద్రంలో దాటి భారతదేశానికి వెళ్ళాలి. అయితే ఓడ వెళ్ళిపోయింది. అలా కంగారు పడిపోతున్నాడు. ఆ సమయంలో అటుగా ఒక సిద్ధ పురుషుడు వెళ్తున్నాడు. ఏదో ఏమైనా కంగారు పడుతున్నావు అని అడిగాడు. అంటే ఏమీ లేదండి, సముద్రం మీద ఓడ వెళ్ళిపోయింది, ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలో తెలియడం లేదండి అన్నాడండి. మళ్ళీ రేపటి వరకు వాడలేదు, అందుకని కంగారు పడుతున్నాను అన్నాడు. అప్పుడు సిద్ధపురుషుడు అన్నాడు, ఇవేమి కంగారు పడకైనా ఒక కాగితం తీసి దాని మీద ఏదో రాసి మడిచి చేతిలో పెట్టి ఇది విప్పి చూడకు అని చెప్పాడండి. చూడకుండా చేతిలో పట్టుకొని ఈ సముద్రం మీద నడిచివేయు అని చెప్పాడు. నువ్వు వెళ్ళిపోతావో నీళ్ళలో పడవు, వెళ్ళు అన్నాడు. సిద్ధపురుషుడు అంటే మాటలు కాదు, ఈయన ఇచ్చాడు కాబట్టి ఇది నన్ను రక్షించి తీరుతుంది, నేను మునగను అనుకున్నాడు. అంతే, ఆ నీళ్ల మీద పరిగెత్తుకుంటూ మొదలుపెట్టాడు. అందులో దిగిపోకుండా వెళ్ళిపోతున్నాడు. ఇంకొంత దూరంలో ఒడ్డు కనిపిస్తుంది. అప్పుడు ఆశ్చర్యం వేసింది, ఇంతలా నన్ను నీటి మీద పరిగెత్తించిన ఈ కాగితంలో ఉన్న రహస్యం ఏంటి అని ఒక్కసారి అనుకున్నాడు. ఆ కాగితంలో ఏం రాస్తున్నాడో చూడాలనుకున్నాడు. అనుకొని ఆ కాగితం ఇచ్చాడు. కాగితంలో ఏముందండి? శ్రీరామ అని రాసి ఉంది. ఈ నామం నన్ను పరిగెత్తించింది అనుకున్నాడు. వెంటనే మునిగిపోయాడు. శ్రీరామ అనే నామాన్ని పరిగెత్తించింది, ఆయన విశ్వాసాన్ని కోల్పోయాడు, మునిగిపోయాడు. విశ్వాసం పోయింది కాబట్టి కొట్టుకుపోయాడు. విశ్వాసం ఉన్నంతసేపు వాడు మహాజ్ఞానితో సమానమైన వాడు. అందుకనే విశ్వాసం పోకుండా పరమాత్మ నామం చెప్పగలిగితే జ్ఞానితో సమానమై పోతావు. విశ్వాసం పోకుండా పరమాత్మ నామం చెప్పగలిగితే జ్ఞానివైపోతావు. అంటే భగవంతుడు ఇక్కడ ఉన్నాడు, ఈ నామంలో ఉన్నాడు అని నువ్వు కానీ విశ్వాసం పెట్టుకుంటే అతనికి ఉంది. కాగితంలో శ్రీరామ నామం ఉంది, కానీ అతను అందుకోడా కాగితం పట్టుకున్నాడు. సిద్ధ పురుషుడి మీద విశ్వాసం ఉంది. కొద్ది దూరంలో ఉన్నప్పుడు అసలు కాగితంలో ఏముందా, ఈ సిద్ధ పురుషుడు ఏం చెప్పాడా, కాగితం తీరుతున్నాడని తీశాడు. వెంటనే దేవుడు పెట్టాడు. ఇది ఏముందని శ్రీరామ, శ్రీరామాన్ని నడిపించింది ఇప్పుదాకా అని విశ్వాసం కోల్పోయాడు, మొత్తం పడిపోయాడు. కనుక విశ్వాసం చాలా ముఖ్యము. కాబట్టి ఈ విషయం ఆవిష్కరించిన లీల కాబట్టి ఈ కాత్యాయని వ్రతం పరమోత్కృష్టమైన రకం. అంటే భగవంతుడు ఇప్పుడు మీరు చేతులెత్తి నమస్కారం చేస్తే మీ బట్టలు ఇచ్చేస్తారన్నాడు. స్వామి చేతులెత్తి నమస్కారం చేశారు కాబట్టి వాళ్ళు బట్టలు ఇచ్చేశారండి. కానీ ఇక్కడ స్వామి వారు ఒకటి చెప్తారండి, ఓ లక్ష్మణ వ్రతారా, మీరు చేసిన వ్రతం ఏమిటో నాకు అర్థమైపోయింది. కాత్యాయని దేవిని మీరు నోచిన నోము దేని కొరకు చేశారో ఆ ఫలితము నేను మీకు ఇచ్చేస్తాను. కాత్యాయని దేవి నోమును చూస్తే ఫలితము కృష్ణుడుస్తున్నాడు. ఇద్దరు ఒకటే అనే తత్వాన్ని మనం తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలండి? కృష్ణ సహోదరి, విష్ణు మాయా విలాసిని. కృష్ణ పరమాత్ముడు గోకులంలో పుట్టినప్పుడు మాయాదేవి అయిన దుర్గామాత కూడా ఈయన మధురలో పుట్టాడు, అమ్మవారు గోకులంలో పుట్టింది. ఇద్దరిని మార్చబడ్డారు. స్వామి ఎట్టుపోయాడు, తండ్రి గారు మేనత్త గారు ఇటు వచ్చేశారు. ఆశ్చర్యంగా ఉంది కదండి. కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ మాయాదేవి ఉంటుంది, కానీ కృష్ణుడున్న చోట మాయ నిలవలేదు. అంటే అర్థం ఏంటంటే, మనం కృష్ణ పరమాత్మని నామాన్ని కనుక ఉచ్చరిస్తే మన దగ్గర మాయ నిలవలేదు, కృష్ణుడు మాయలో నుంచి మనల్ని బయటేస్తాడు. సూర్యుడు ఉన్న
చోట అంధకారము నిలవదు. సూర్యుడి నుండి అంధకారం ఉంటుందా? ఉండదు. సూర్యుడు వస్తున్న అంధకారం మొత్తం మాయమైపోతుంది. అసలు అంధకారం ఏంటి? ఇది చీకటి ఏంటి? సూర్యుడు రావడం విజయకపోతుంది. ఆశ్చర్యకరం చూడండి. అసలు చీకటి ఏంటి? అసలు ఇది నల్లగా ఎప్పటికైనా అర్థమవుతుందా? కష్టము సుఖం అంటే ఇదే. నీకు కష్టం వచ్చిందంటే చీకటి, సుఖం వచ్చిందంటే వెలుతురు. అంటే వెలుతురు ఉంటుంది, చీకటి ఉంటుంది, కష్టం ఉంటుంది, సుఖము ఉంటుంది, నష్టము ఉంటుంది, లాభం ఉంటుంది, కోపం ఉంటుంది, శాంతం ఉంటుంది. దేనికి దానికి అక్కా చెల్లెలు, అన్నా చెల్లెలు. కృష్ణ మాయాశక్తి అమ్మవారు. కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ మాయాశక్తి ఉంటుంది. ఆమె నడిపిస్తూ ఉంటుంది ఇదంతా. అందుకోసమే ఇద్దరు లేరు ఇక్కడ, ఉన్నది ఒక్కటే. ఆయన ఒక్కడే ఉన్నాడు. తత్వం తెలుసుకోలేకపోతే మన యందు సంకుచత్వం వచ్చేస్తుంది. సంకుచ తత్వం అంటే నీకు ఎంతసేపు ఈ సందేహం ఈ తత్వం గురించి. లేదా అక్కడ పోతే ఈశ్వరుడు అంటారు, ఇక్కడికి వచ్చినప్పుడేమో అమ్మవారు అంటారు, ఇక్కడికి వస్తే వినాయకుడు అంటారు. ఇదేంటో అని నీ సంకుచతత్వం ఏర్పడినప్పుడు నువ్వు భగవంతుడు తెలుసుకోలేవు. నువ్వు ఎక్కడికి తెలుసుకోలేవు, ఎన్నడూ తెలుసుకోలేవు. అందుకే భాగవతం చదివితే నీకు నాకు గొప్పంగా ఉంటుంది. ఈ లైన్లు ఎక్కడ దొరుకుతుంది? అది భాగవతం. కనుక ఉన్నది ఒక్కటే. కానీ స్వామి ఎన్నో రూపంలో కనబడుతూ ఉంటాడు. ఉన్న పదార్థం అనేకత్వంగా భాషిస్తుంది. ఉన్న పదార్థం అంటే బియ్యంగా ఉన్నాయి. బియ్యాన్ని పలావుగా తీసుకోవచ్చు, ఒప్పేసుకోవచ్చు, రకరకాలుగా చేయొచ్చు బియ్యాన్ని. ఈ భగవంతుని యొక్క పదార్థం కూడా రకరకాలుగా ఉంటుంది. ఒక రూపంలో ఉంటుంది, చెడు రూపంలో ఉంటుంది, పక్షి రూపంలో ఉంటుంది, క్రిమి రూపంలో ఉంటుంది, రకరకాల మానవ రూపంలో ఉంటుంది, జంతు జాలములు, పశు పక్ష వృక్షాలు, జలాచరములు, ఎన్ని రూపాలుగా ఉంటాడో భగవంతుడు. ఉన్నది ఒక్కటే. ఈ పదార్థమే విచ్ఛిన్నమైపోయింది. మళ్ళీ అన్ని పదార్థాలు కలుసుకొని ఒక్కటైపోయి వెళ్ళిపోతున్నాయి. ఎంత ఆశ్చర్యకరమండి. ఇది తెలియక నేను 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 అని కొట్టుకొని ఆ నేనులో మనము వెళ్ళిపోతున్నాము. నేను అంటే అహంకారము. ఆ అహంకార పరిత్యాగం అంటే ఆ 7 మండల మీద ఉండే వెంకట మండల దగ్గర వెళ్తే కళ్యాణం చేసి పంపిస్తాడు. బాగా కళ్యాణం చేసి పంపిస్తాడు. కళ్యాణం అంటే జీవ బ్రహ్మైక సిద్ధి. కళ్యాణం చేసినప్పుడు ధనం. అమ్మాయికి పెళ్లి అయిందంటే కళ్యాణం ఇక్కడ వెళ్తే స్వామి కళ్యాణం చేసుకున్నానయ్య అంటాడు. తప్పది. మనం కళ్యాణం చేసిన భగవంతుడికి వారిద్దరూ ఎప్పుడు తల్లిదండ్రులే. తల్లిదండ్రులకి నువ్వు కళ్యాణం చేసేదేంటి? తల్లిదండ్రులు మనకు చేస్తారు కళ్యాణం, వివాహం మనకు చేస్తారు. అందుకే ఇక్కడ వివాహము అనుకోదు. కళ్యాణము అంటే ఆనందము. భగవంతుడు మనకి ఏం చేస్తాడో ఆ 7 కొండల మీద ఉండే తల్లిదండ్రులు, ఆ రాధాకృష్ణుడు, పద్మావతి, శ్రీనివాసులు చక్కగా నాన్న అని చెప్పి తల వెంట్రుకలు తీసుకొని తల వంచి ఈ వెంట్రుకల్లో ఉన్న అహంకారాన్ని భగవంతుడు తీసుకొని మనకి కళ్యాణం చేసి పంపిస్తున్నాడు. అంటే భార్యాభర్తలు కలిసి ఇద్దరు కలిసి ఒక్కటయ్యి ఇద్దరు పూజ చేసుకొని ఇద్దరు భగవంతుని కథ చదువుకొని హరించి నాలోకి రండి, జీవ బ్రహ్మైక సిద్ధి పొందండి. ఇదే కళ్యాణం. కళ్యాణం కదే. అందుకే వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేశారు. వెంకటేశ్వర స్వామి కళ్యాణం నువ్వు చేసేదేంటి? మనకి కళ్యాణం చేసి పంపిస్తున్నాడు. ఈ అర్థం తెలుసుకుంటే జీవ బ్రహ్మైక సిద్ధి. నేను జీవుని. ఈ జీవ బ్రహ్మైకంలో కలవాలి. ఇక్కడ బ్రహ్మ పదార్థంలో కలిసిపోవాలి. ఇంకా మళ్ళీ నేను రాకూడదు ఇక్కడికి. మట్టిలో కలిసిపోతానగా మట్టిలో శరీరం కలిసిపోతాం. దీనికి సంబంధం దీనికి అసలు ఏం లేదు. ఇంతవరకు ఏలు పోయింది, దీని పడేస్తాను 80తో పడుతుంది. కానీ దీనికి సంబంధం లేదు. లోనుండే ఆత్మ జీవుడు, ఈ రెండింటికి సంబంధం. ఈ జీవుడు అనాదిగా వస్తూ ఉన్నాడు. ఒక చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయి.
ఒక పక్షేమో తింటూ ఉంది పండ్లని, రావి చెట్టు మీద పండ్లు తింటుంది. ఒక పక్షేమో చూస్తూ ఉంది. ఈ పక్షి తింటాలో ఆ పక్షి తింటావు. ఈ తినే పక్షే జీవుడు, ఈ చూసే పక్షే ఆత్మ, పరమాత్మ. నువ్వేం చేస్తున్నావో అన్నీ చూస్తుంటాడు. అన్నీ చూస్తూ అన్ని లిస్టులో రాసుకుంటూ అన్ని నీకు కర్మదోషాలన్నీ అంతకట్టుకుంటాడు. నువ్వు భక్తి చేస్తే భక్తితో భక్తి అంతకట్టాడు, నువ్వు పాపం చేస్తే పాపం అంతకే. జీవుడు ఆత్మ, ఆ ఆత్మలో పరమాత్మలో కలిసి ఈ జీవుడు వెళ్ళిపోవాలి. అంటే జీవ బ్రహ్మైక సిద్ధి. ఆ 7 కొండల మీద ఉండే వెంకటరమణ ఒక్కడే మనకి ఎప్పుడు నీకు బ్రహ్మ జీవైక సిద్ధి ఎవరు చేయలేదండి. ఆ కృష్ణ పరమాత్మ ఒక్కడే నీకు మోక్షాన్ని ఇస్తాడు. నువ్వు ఎలా ఉండాలంటే సంసారంలో అదే చెప్తున్నాడు. ఇదే సంసారము అంటే పనసకాయ తీసుకోండి. పనసకాయ తీసుకున్నప్పుడు నువ్వు పనసకాయని కోసినప్పుడు చేతితో నువ్వు పనసకాయని కోసి పనసకాయలు చేయబెడితే నీకు చేతికి అనుకుంటుంది, నువ్వు దాన్ని ఏం చేయలేవు. పనసకాయని కోసేటప్పుడే నువ్వు చేతికి నూనె పూసుకోవాలి. నూనె పూసుకుంటే నీకు అంటదు. పనసకాయ ఇంత మాత్రం కూడా అంటదు. అందుకే సంసారంలో ఉండు కానీ దాన్ని అంటించుకోవాలి. అది ఎలా స్వామి? సంసారంలో ఉంటున్నా ఎలా అంటించుకోకుండా ఉండాలా? ఉండు, వద్దల్లా. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? కర్మంగా వివాహం చేసుకో, కర్మ పత్నితో నువ్వు సంసారం చేయి. ఏం చెప్తున్నాడు? కర్మ పత్ని. అవి సామాన్యులు కాదు. స్త్రీ అంటే పత్ని అంటే పతిని ఉద్ధరించాలి. అందుకే ధర్మపత్ని సమస్య అని చెప్పి చెప్తారు కదండి. అందుకోసం సంసారంలో భార్యతో బిడ్డలు అన్ని కర్మంగా అన్ని చేసుకుంటావో చేసుకుంటూ నేను ఒకడున్నాడు నన్ను మర్చిపోవడం. అదే ఈ సంసారం అనుకోని. నన్ను మర్చిపోయావో నువ్వు అనుకుంటావు, నన్ను మర్చిపోలేదో వైరాగ్యము. ఓహో, ఇటువంటి సంసారాలు చాలా చూశాను. ఈ జన్మతో ఈ సంసారానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫుల్ స్టాప్ పెట్టాలంటే సన్యాసం తీసుకొని వెళ్ళిపోవడం కాదు. భార్య బిడ్డలు వదిలేసి ఎంతమంది వెళ్ళిపోతున్నారు. ఎందుకు? సంసారాన్ని చేయలేక చేతగాక వదిలేసి వెళ్ళిపోతున్నారు. అంతేగాని వాళ్ళు సన్యాసం స్వీకరించినట్టు మాటలు కాదు. కనుక నువ్వు ఏం చేయాలి? ఉద్ధరించాలంటే సంసారంలో ఉంటూనే అంటి అంటనట్టు తామరాకుపై నీటి బిందువు వల్లే నువ్వు తిరగాలి. ఇది నీకు చేత కాదండి తిరగాలండి. మనకు చేత కాదు, ఆయన పట్టుకోవాలి. అక్కడ నుండే తండ్రిని పట్టుకోవాలి. కృష్ణ పరమాత్మని, అయ్యా నాకు ఉద్ధరణ నాకు చేత కాదు, ఎన్ని జన్మల నుంచి వస్తున్నాను ఈ సంసారం చేస్తూ, ఈ జన్మలోనే ఉద్ధరించు పట్టుకుంటే నేను ఉద్ధరిస్తాను. ఇదే 7 కొండల మీద వెంకటరమణుడై ఆ పాదాలు చూపిస్తూ ఉన్నాడు చేతితో. ఆయన ఎవరు నా పాదాలు ఆశ్రయిస్తారో వారికి సంసార సాగరాన్ని నుంచి తప్పిస్తున్నారు. ఎందుకంటే పాదాలు ఆశ్రయించడం అంటే ఏంటంటే పాదాలపై పట్టుకోవడం అంటే భగవంతుడు ఏం చెప్పాడో దానిని మనం ఆచరణ చేయడమే. 100 చెప్పాడు, 2 చేయి. ఈ జన్మకు 2 చేయి, నెక్స్ట్ జన్మకు 1 10 చేయి. 4 జన్మలు వెళ్ళిపో. ఈ జన్మలోనే చేసామనుకో ఈ జన్మకు భగవంతుడు తెలుసుకోవాలి. అందుకే భక్తి, భక్తిలో నుంచి జ్ఞానం. జ్ఞానం అంటే జ్ఞానం అంటే మనసు ముందు ఒలిచావు, చేతికి నూనె తీసుకున్నావు, జ్ఞానంతో చేశావు. అదే అజ్ఞాని అనుకో నేరుగా చేయబెట్టి అంత అనుకోవాలి. వాడు ఎంత చెప్పారో మనసు రాదు. ఇంకా అందుకోసం నువ్వు జ్ఞానవంతులు కావాలంటే భక్తి కావాలి. భక్తి కావాలంటే భగవంతుడికి కర్మ చేయాలి. ఏదో ఒకటి భగవంతుడి సేవ, లేకపోతే భగవంతుడికి కథలు వినాలి. ఆ భక్తిలో నుంచి జ్ఞానం, ఆ జ్ఞానంలో నుంచి ధ్యానం, ఆ ధ్యానంలో నుంచి వైరాగ్యము, వైరాగ్యంలో నుంచి నిష్కామ కర్మయోగము అయిపోయింది. నిష్కామ కర్మయోగం అంటే కూలుకుంటున్నారు అక్కడ, నాకేం సంబంధం లేదు, కృష్ణార్పణము, నీకేం సంబంధం అసలు. అందుకోసం కృష్ణార్పణం ఇది నిన్ను ఉద్ధరించేది. ఎన్ని భాగవతం చదివినా ఇదే నీకు ఒక్కొక్క లేవరం కారణము. ఇక మీదట మీరు చేసిన నోముకు ఫలితాలను ఇచ్చారు కాబట్టి రాత్రులందు మీరు నాతో ప్రవేశిస్తారు అన్నారండి పరమాత్మ.
ఈ మాట చాలా పరిసరంగా కర్కశంగా ఉంటుంది. ఈ మాటకు అర్థం మనకి రాసలీలలో తెలుస్తుంది. ఇక్కడ రాత్రులందు అనే మాటను మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. లింగాష్టకం అంటే లింగోద్భవం. లింగోద్భవం అర్ధరాత్రి జరిగింది. కృష్ణ జననం కూడా ఎప్పుడు జరిగింది? మొన్న అర్ధరాత్రి జరిగింది. ఎప్పుడు వచ్చిన చీకటి అజ్ఞానమునకు గుర్తు. చీకటి అజ్ఞానమునకు గుర్తు. చీకటిలో ఈశ్వరునితో క్రీడించడం అన్నది జ్ఞానమును పొందుటకు గుర్తు. చీకటిలో ఈశ్వరుని పొందుటకు క్రీడించడం అంటే జ్ఞానము. మన అర్ధరాత్రి కూడా వచ్చాము, లైట్లు లేవు. లైట్లు లేదంటే అర్ధరాత్రి కూడా భగవంతుడితో మనం భగవంతుడు ఉపయోగిస్తున్నాడు, నా అజ్ఞానాన్ని పారబోతున్నాడు. అది రాసలీలలు ఆడారంటే భగవంతుడితో ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకునే దానికోసమే. కనుక ఏం చేయాలి? అనుమతి జ్ఞానమును పొందుటకు గుర్తు. ఈశ్వరుడితో క్రీడించడం అంటే నువ్వు జ్ఞానాన్ని పొందుటకు గుర్తు. క్రీడించడం అంటే ఏంటి? భగవంతుడితో నువ్వు మమేకం, భగవంతుడి గురించి భయం చేయడం, భగవంతుడి గురించి వినడము, భగవంతుడి గురించి చదువుకోవడము. ఏ జ్ఞానము? జ్ఞానులై మీరు మోక్షం వైపు నడుస్తున్నారనడానికి గుర్తు. అది అందరూ చీకట్లో ఉండే మీరు మాత్రం చీకట్లో నన్ను పొందుతారు. అందరూ చీకట్లో ఉంటే మీరు మాత్రమే నన్ను పొందుతారనుకున్నాడు భగవంతుడు. అనగా మీకు చీకటి లేదు, మీకు అజ్ఞానము నివృత్తి అయి ఈశ్వరుని తెలుసుకున్నారు. ఆ జ్ఞానము మీకు ఇస్తున్నారు అని కృష్ణ పరమాత్మ ఆ గోపికలందరికీ గోపికా వస్త్రాభరణము చెప్పాడండి. ఆ మాటలు విన్న తర్వాత గోపకాంతలు కృష్ణుడు మాకు అభయం ఇచ్చాడు, ఇక నుండి రాత్రులందు మేము కృష్ణుడితో ఆనందము అనుభవిస్తాము అని ఆయన మాకు భర్త అయ్యాడు, మేము ఈశ్వరుని పొందాము అనే ఆనందంతో మంద దగ్గరికి వెళ్ళారు, పశువుల దగ్గరికి వెళ్ళారు. అంటే భగవంతుడితో ఆనందించడం అంటే అర్ధరాత్రి పూర్ణి చీకటి, మన అజ్ఞానాన్ని తొలగించేవాడు భగవంతుడు. అటువంటి కృష్ణ పరమాత్మని ఆ భాగవత కథలో వెళ్తే మనకు అజ్ఞానం తొలగిపోతుంది, ఉన్న చీకటి పోతుంది. అజ్ఞానం పేరుకుపోయి ఉంటుందండి. ఇక్కడ మామూలుగా ఉంటుంది అజ్ఞానం అంటే. అజ్ఞానం అంటే ఇక్కడ కాదు, మనసే అజ్ఞానము. ఆ మనసు జ్ఞానం అయితే భగవంతుడితో ప్రవేశిస్తుంది. అన్నిటికీ మూలం మనసే. ఆ మనసు నిలకడ చేయాలి, అప్పుడు నీకు జ్ఞానం వస్తుంది. లేకపోతే అంతా చీకటే, ఏమీ కనిపిస్తుంది. పన్ను నిన్ను తెలియకుండా నడుస్తున్నావురా అంటారు. అజ్ఞానం. ఆ మాటలు విన్న తర్వాత గోపికలు ఎంతో ఆనందించారు. మంద అంటే పశువులతో కూడింది చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. మంద కడకు వెళ్ళారు అంటే వారు కేవలం ఆవుల దగ్గరకు దూడల దగ్గరకు వెళ్ళారని కాదండి. పాశముల చేత కట్టబడిన ప్రతి జీవి పశువే. పాశములు అంటే ఇంట్లో ఉన్న కొత్త కర్మ పాశములతో కట్టబడ్డారు. ఆయన ఒక పెద్ద పశువు, బాగా గుర్తుపెట్టుకోవాలి. భార్య మరిన్ని పాశములతో కట్టబడింది, ఆయన ఒక పశువు. పిల్లలకి కొన్ని పాశములు, వారు చిన్న పశువులు. ఈ పశువులు పాశములను విడిపించగలిగిన వాడు ఎవడ ఉన్నాడో ఆయనే పశుపతి. పశుపతి ఎక్కడున్నాడండి? నేపాల్లో ఉన్నాడు, అంతే కదండి. పశుపతి చూసారండి, ఎంత ఆశ్చర్యము. పశువులు విడిపించేవాడు ఆయన ఒక్కడే పశుపతి. ఆ పెద్దవాడు పెద్ద పశువు ఆయన, మనకి మనందరం చిన్న పశువు. పతి మనకు ఆయన, పశువులందరికీ పతి. ఎంత ఆశ్చర్యకరమండి. కృష్ణుడు ఎలా పశువులను తోలాడో అలాగే పశుపతి నామముతో శివుడు కూడా పశువులను తోలాడు. శివునికి పశుపతి అని పేరు, ఈయనకి పశుపతి అని పేరు. ఎంత చిత్రమో చూడండి. ఆయనకు సర్వుడు అని పేరు. ఈ విష్ణు సహస్రనామంలో సర్వ, శర్వ, శివ, స్థానుర్భూతి నిర్వ్యయ. మీరు పశువులతో కలిసి పశువులలో ఉన్నారు. ఎప్పుడు నాయందే మనసు పెట్టుకొని మీకు అన్ని పనులు చేసేస్తే ఉంటారు. నిరంతర భక్తి చేత జ్ఞానంలో
పునరావృత్తి రహిత శాశ్వత కృష్ణ సాహిత్యమును పొందుతారు. ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు, ఎప్పుడు నాయందే మనసు పెట్టుకొని మీరు అన్ని పనులు చేసేసుకుంటారు. నిరంతర భక్తి జ్ఞాన వైరాగ్యములతో పునరావృత్తి రహిత శాశ్వత కృష్ణ శివ సాహిత్యమును పొందుతారు. ఒకడే ఉండేదంట, ఏదైనా ఫలితము ఒకటే. కనుక మీరు గోపికా వస్త్రాపహరణ ఘట్టంలో ఆచార్య వ్రత ఘట్టం ఇంత గొప్పది కాబట్టి మిమ్మల్ని పశుపతి, నేను పశుపతిని, మిమ్మల్ని అందరినీ కూడా ఈ పాశాల నుంచి వదిలేసేవాడిని. అంతేగాని పశువుని కట్టేస్తారుగా ఒక పాశం, ఈ విధంగా ఈ సంసారంలో కట్టేస్తాడు మనల్ని. భార్య బిడ్డలు అందరి పశువులే, ఇవన్నీ వదిలించేవాడు, పొలుగులిప్పేవాడు పశుపతి. ఇక్కడ పశుపతి అయ్యాడు. దూడలన్నీ పొలుగులిప్పాడు కదా, ఆవులన్నీ పొలుగులిప్పాడు. అక్కడ ఆయన కూడా అన్ని పొలుగులిప్పాడు. ఇద్దరు ఒకటే. కనుక మనల్ని ఉద్ధరించేవాడు ఆ పశుపతి, ఆ పరమాత్ముడు ఒకడే అని చెప్తూ ఉన్నాడండి. ఈ విధంగా ఆ భగవంతుని చేరుకునేదానికి ఆయన గోపికా వస్త్రాపహరణం అని ఆ గోపికలందరూ కలిసి కృష్ణుడు చేరుకోవాలి. ఇంకోసారి రాసలీలలో జరిగింది. భగవంతుడితో మనం సంబంధం పెట్టుకోవాలి. రాసలీలని భగవంతుడితో సంబంధం పెట్టుకోవడమే. కృష్ణ పరమాత్ముడు మన బంధువు అని మనం పెట్టుకుంటే కృష్ణుడు వలలో పడినట్టు చెప్పుకోవాలి. అది రావాలంటే ఎంత ఆత్మశుద్ధి కావాలి. ఆత్మశుద్ధి కాదు, మనశుద్ధి కావాలండి. ఆత్మశుద్ధి అవ్వదు, మనసు శుద్ధి అయిపోవాలి. ఎప్పుడు మనసు శుద్ధి అయిపోతుందో నీవు నేను ఒక్కటే. నీవు నేను ఒక్కటే, ఇంకా నువ్వు లేవు నేను లేవు, మనిద్దరం అందరం ఒక్కటే. అంటే నీలో ఉండేది నాలో ఉండేది ఒక్క పదార్థమే. ఆ పదార్థమే ఇన్ని పదార్థాలుగా కనిపిస్తుంది. మీరు తిన్న అదే రుచి, నేను తిన్న అదే రుచి, కుక్క తిన్న అదే రుచి కోసం భగవంతుడు ఒక్కడే, అమ్మ కూడా ఒక్కటే. ఈ జగత్తంతా ఒక పోత పోస్తే అమ్మ ఒకటే. ఈ జగత్తులో ఉన్న పదార్థాలన్నీ ఒక చేరితే ఆ పరమాత్ముడు, ఆ పరమాత్ముడి విచ్ఛిన్నమై మనల్ని ఇలా నడిపిస్తున్నాడు ఈరోజు. కాబట్టి ఆ గోపికా వస్త్రాపహరణ వాళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కారం చేశారు. సిగ్గు వదిలి చేతులు ఎత్తారు. సిగ్గేంట్రా, శరీరాలు భగవంతుడే మనే కాదు కదా అనుకున్నారు రాష్ట్రంలో. అందుకోసం భగవంతుడు మోక్షం ప్రసాదించాడు. వాళ్ళ పొరుగులు తెచ్చేశాడు. పశువులుగా ఉన్న పొరుగులు తెచ్చేసి ఆయన దగ్గర తెచ్చుకున్నాడు. పశుపతి భర్త అయ్యాడు. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతముని ఎక్కుగా. కనుక ఏది చేసినా భగవంతుని దగ్గర పెట్టుకొని చేయడమే. ఒక ఫంక్షన్ చేశాం, ఏదన్నా కార్యక్రమం కృష్ణుడికి చెప్పి చేసి, కృష్ణుడికి చెప్పి చేయడమే. యశోదాబాద్ కూడా అన్ని పరమాత్ముడికి చెప్పే చేసింది. కృష్ణుడే పరమాత్ముడు కదా ఇంట్లో, కానీ తెలియదుగా ఉంది. భగవంతుడు ఏ రూపంలో వస్తాడు. విష్ణువుకి ఈశ్వరుడికి తెలియదు. ఈశ్వరుడికి కాస్త మారేడు దళాలేసి ఆవు పాలతో నీళ్ళతో అభిషేకం. విష్ణువు దగ్గరికి వెళ్ళి తులసి దళాలతో పూజ. కృష్ణుడు పెట్టు అన్ని భగవంతుడికి చెప్పే చేసింది యశోదమ్మ. అందుకే ముందుకు నడిపించాడు. అర్జునుడు కూడా కృష్ణుడు పెట్టుకొని ముందుకు నడిపించాడండి. మనం కూడా ఆ పరమాత్మ ముందుకు పెట్టుకొని నడవగలిగితే ఇంతకంటే ఆనందం లేదు. ఏ పని చేస్తున్నా భగవంతుడు మర్చిపోకూడదు. ఆ నామం అంత గొప్పది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మరి గోవర్ధనగిరి, గోవర్ధన పర్వతం ఎదుట స్వామి సామాన్యమైన లీల కాదు. ఒకనాడు నందుడు ఉపనందులు అందరూ కలిసి కూర్చొని అందరూ సమావేశమయ్యారు. సమావేశమయ్యి కృష్ణ భగవానుడు ఈ విషయాన్ని తెలుసుకున్నాడు. వీళ్ళందరూ సమావేశమయ్యారు. అంతకుముందు చిత్రముఖ బ్రహ్మగారికి అహంకారం వచ్చి ఆయన కృష్ణ పరమాత్ముడికి నువ్వే తండ్రి గారి నమస్కారం చేసుకున్నాడు. ఇప్పుడు ఇంద్రుడికి అహంకారం వస్తుంది.
నా అంతటి వాడిని నేను, పరబ్రహ్మమేమిటి, నాకు అధికారం ఇవ్వడం ఏమిటి, నేను వర్షం కురిపించడానికి అధికారిని అని ఒక హక్కుని ఆయనలో బయలుదేరింది. పరమాత్మ ఇంద్రుడికి గుణపాఠం చెప్పాలని అనుకున్నాడు. ఈ లీల చేయబోతున్నాడు. ఇది ఒక పెద్ద లీల. ఇది గోవిందుడనే పేరు తెచ్చుకున్నది ఇక్కడే. 7 కొండల మీద ఉండే వెంకటరమణుడు గోవిందా అని పేరు తెచ్చుకున్నది. ఈ గోవర్ధన గిరిని గోవులందరినీ రక్షించాడు కాబట్టి గోవిందుడయ్యాడు. గోవులన్నిటికీ ఆవులకి ఆనందాన్ని ఇచ్చాడు కాబట్టి గోపబాలునికి గోవులకి అందరికీ ఆనందాన్ని ఇచ్చాడు. ఆ గోపాలందరికీ గోవిందా అని ఆనందాన్ని ఇచ్చారండి. మరి ఈ గోవర్ధనగిరి పర్వతం దాదాపు 25 కిలోమీటర్ల చుట్టూ తిరగాల బృందావనం పోతే. మామూలుగా అందరూ తెల్లారుజాము నుంచి తిరుగుతూ ఉంటారండి. 3 గంటల నుంచి, కొంతమంది రాత్రులకు తిరుగుతుంటారు. చాలా ఆశ్చర్యకరమైన గోవర్ధనగిరి. ఎక్కడ తిరగరు, అక్కడ తిరిగినట్టు. అటువంటి గోవర్ధనగిరి చుట్టూ పచ్చిక బయలు చాలా ఉంటుంది. కావలసినన్ని పండ్లు, పూలు, బృందావనం అనేది కాయలు వేల కాకుండేవి. ఎవరు తింటారండి అన్ని కాయలు? ఎవరు తింటారు? ఇప్పుడైతే బస్తా జలాధారం కోసుకుపోయి ఎత్తుకోపోతారు. కానీ ఆ రోజు ఎవరికి ఎంత అవసరమో అంత అవసరం తీసుకునేవాడు. అది బృందావనం అండి. బృందావనం అంటే సామాన్యమైన కాదు. ఈనాడు ఆ బృందావనం లేదు, కానీ మనం ఆ బృందావనం ఉందనుకొని వెళ్ళాలి. అటువంటి గోవర్ధనగిరి చుట్టూ వీళ్ళు పశువుల్ని వాటిని కాపుకుంటూ ఆనందంగా ఉండేవాళ్ళు. సరే, ఒకనొక సమయంలో ఈ గోవర్ధనగిరి చుట్టూ కదా మనకి పచ్చిక బయట ఇచ్చేది. ఇంద్రుడికి ఎప్పుడు పూజ చేస్తుండేవాడు ఆ గోపబాలుడు వీళ్ళందరూ. ఇంద్రుడికి పూజ చేస్తే వర్షాలు బాగా పడతాయి, మనం ఈ పచ్చిక బయలు ఇవన్నీ ఉంటే పశువులు అవన్నీ మేపుకొని మన పాలు పెరుగు ఆనందంగా ఉండొచ్చు అనుకునేవాడు. కానీ కృష్ణుడు ఏమన్నాడంటే ఆయన ఏదో చేయాలా, గోవర్ధనగిరికి పూజ చేయాలా, ఇంద్రుడికి ఎందుకు పూజ చేయాలి? మనకి గోవర్ధనగిరి కదా మనకి ఇవన్నీ ఇచ్చేది, పశువులకి అందించి ఇంద్రుడు కాదు కదా. లేదు కృష్ణ, ఇంద్రుడు వర్షం కురిపిస్తాడు కదా, అందువల్ల కాదు, గోవర్ధనగిరికే పూజ చేస్తామనుకున్నాడు. కృష్ణుడు వాడు చిన్నవాడైనా కూడా అందరూ వింటారు. ఎందుకంటే ఈయన వచ్చినప్పటి నుంచి అక్కడ పశువులు కానీ ఆవులు కానీ ఇవన్నీ చాలా ఉత్పత్తి జరిగాయి, బాగా అభివృద్ధి చెందాయి, వాళ్ళ సంపద అభివృద్ధి చెందింది. ఎంతో మంది రాక్షసులు వస్తే తెలియకుండానే చనిపోయారు. ఈ పిల్లవాడు సామాన్యుడు కాదు, ఈ పిల్లవాడు ఏం చెప్పినా కరెక్టే అని నమ్మకం. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాం కృష్ణ అన్నారు. సరే, అందరూ కలిసి గోవర్ధనగిరికి చక్కగా పూజ చేద్దామని అందరూ బయలుదేరారండి. గోవర్ధనగిరికి అందరూ రకరకాల వంటలు పదార్థాలు, అన్నరాసులు గోవర్ధనగిరిలో పూజ చాలా బాగుంటుంది. మీకు తెలుసుగా ఇక్కడ చేస్తుంటారు, ఎన్నో రకాలు పెడతారు. అందరూ కలిసి ఆ గోవర్ధనగిరికి పూజ చేద్దామని వచ్చారు. ఆ గోవర్ధనగిరి ఎవరంటే ఈయన కృష్ణుడే. పూజ చేద్దామని అందరూ పూజ చేసుకోవడానికి మొదలు పెట్టారు. ఇంద్రుడికి నారదుడు చెప్పాడు వెళ్ళి, ఏమయ్యా ఇంద్ర మహారాజా, ప్రతి సంవత్సరం ఈ అందరూ కూడా బృందావన వాసులు నీకు బ్రహ్మాండంగా పూజ చేసేవాళ్ళు, నీకు ఆ పూజలో ఉన్న హవిస్సులు తీసుకెళ్ళి నువ్వు అగ్నిహోత్రం నీకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మీ దేవతలకు ఏమి ఇవ్వడం లేదు అని ఆ గోవర్ధనగిరికి ఇస్తున్నారంట. ఆ చిన్నపిల్లవాడు ఎవరో ఉన్నాడు, ఆడు చెప్పిన మాట్లాడుకున్నారు వీళ్ళందరూ. ఓహో, నా మాట అంటే తిరస్కరించారన్నమాట. చూడు గోవర్ధనగిరిని ఏం చేస్తున్నాను అని చెప్పి ఆ కృష్ణ పరమాత్ముడు సంఖ్యలతో కట్టేస్తుంటారండి మేఘాలని. ఈ మేఘాలని సంఖ్యలతో కట్టేసి జైల్లో పెట్టుంటాడు ఆయన ఇంద్రుడు. వాటన్నింటినీ కూడా సంఖ్యలు వదిలేసి పంట వర్షములతో, రాళ్ళ వర్షములతో గోవర్ధనగిరి మొత్తం ఆ గోపబాలుడు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ ఆ విధంగా వర్షం రాత్రులు పొగలు కురిపించుకున్నాడండి. వాళ్ళు వెళ్ళిపోయి దేవతలు వర్షం మామూలు వర్షం కాదు, బండరాళ్ళ లాంటి అటువంటి ఒడగల వాళ్ళు కురిపిస్తూ ఉన్నారు. ఈ ఆవులు ఇవి చలికి తట్టుకోలేకపోతున్నాయి, నీళ్ళేమో ప్రవాహంలో పారుతున్నాయి. ఏం చేయాలా? కృష్ణుడు మాటినాము ఈ చిన్నపిల్లవాడు. ఆ ఇంద్రుడు ఏమొచ్చిందో, ఎవరికి ఏ కోపం వచ్చిందో దేవతలకి, మనం కూడా
ఇంద్రుడే కాదు, ఇంద్రుడు ఇప్పుడు వర్షాలు చూస్తున్నారు అనుకుంటాం. ఈ దేవతలకు ఏం కోపం వచ్చిందో ఏమైపోవాలా అనుకుంటున్నారు. అందరూ కలిసి కృష్ణుడి దగ్గరికి వచ్చారు. కృష్ణుడు బలరాముడు చూసుకున్నారు, ఏ భయం లేదు, మేమున్నాం, మా అన్న నేర్చుకున్నాడు. బలరాముడు చెప్పాడు, అన్నగారు కానీ అన్నాడు, ఆయన నాగల బిడ్డ గోవర్ధనగిరి ఒక చేతితో పెకలిస్తూ ఉంటే కొండ వేసుకో ఉంది. మాకు వేసే కాదు, 27 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు 5 కిలోమీటర్లు ఉండేదో నాకు తెలియదు. ఎత్తు 100 కిలోమీటర్లు ఉండేదంట అసలు ఒకప్పుడు. ఇప్పుడు తక్కువ ఎత్తు ఉంది. గోవర్ధనగిరి డౌన్ అయిపోతూ ఉంటే కయ్యి కూడా అంతరించిపోతుంది. అటువంటి గోవర్ధనగిరి ఎక్కిన తర్వాత కృష్ణుడు ఎడమ చేతి యొక్క చిటికెని వేలుతో ఎత్తి పెట్టాడు. అందరూ రండి అన్నారు. ఆవుల్ని, పశువుల్ని, గోపవాళ్ళని, ఆ ఊళ్ళో ఉండే మొత్తం కొన్ని వేల లక్షల పశువులండి, సామాన్యులు అందరూ గోవర్ధనగిరి ఆ వర్షం భాగంలో ఉంది. గోవర్ధనగిరి నుంచి ఎంత ఆనందంగా ఉందో. కొంతమంది ముసలివాళ్ళు వాళ్ళు ఉన్నారు కదా, ఈ పర్వతాలు పడిపోతాయేమో అని చెప్పి వాళ్ళు తెచ్చుకున్న కర్రలు అడ్డం పెట్టారు బయటికి కదా. కృష్ణ పరమాత్ముడు 7 రాత్రులు 7 పగలు అలాగే నిలబడి ఉన్నాడు. నిలబడి ఉంటే ఇంద్రుడికి ఆశ్చర్యం వేసి ఏం జరుగుతుంది. ఒక్క గోమాత కూడా మరణించాల, ఒక్క గోపబాలు కూడా మరణించాల. 7 రాత్రులు 7 పగలు వీళ్ళకి ఆహారం ఎక్కుదనుకున్నాడు. కృష్ణుడే వీళ్ళందరికీ ఆహారాన్ని మనసుతో ఇచ్చేసాడు వాళ్ళకి. ఎలా అంటే చేప ఏం చేస్తుందో తెలుసండి. చేప తన పిల్లల్ని ఉన్నప్పుడు అందరూ వచ్చి అమ్మా ఆకలిస్తుందమ్మా అంటారు. చేపకి స్తన్యం ఏమిటి ఏంటో ఆ మాట అంటారు. వెంటనే కళ్ళతో అన్ని చేప పిల్లలన్నీ ఒక చోటకు వస్తాయండి. ఇక్కడి నుంచి చేప దూరం నుంచి 2 కళ్ళతో ప్రేమగా వస్తుంది. వాటికి ఆహారం నిండిపోతుంట. ఎంత చిత్రపడి భగవంతుడు లేలా. అందుకే అమ్మవారికి మీనాక్షి అని పేరు. మధుర మీనాక్షి, చేపలాంటి కళ్ళు కాదు, అమ్మవారి లాంటి కళ్ళు చేపలు వచ్చాయి. మీనాక్షి అమ్మవారి చూపులు కూడా, అమ్మవారి కూడా చల్లగా ఇలా చూసిందనుకో మనకి కడుపు నిండిపోతుంది. చల్ల అమ్మ కడుపు అంటే అమ్మ కడుపే. అందుకే ఆ చేపలకి కళ్ళతో చూస్తే నిండిపోతాయంట. అమ్మ చూపుల్లో ఉందండి మనకంతాను. ఆ విధంగా గోవర్ధనగిరి ఇంద్రుడు చూస్తాడు, ఓ ఆశ్చర్యపోతాడు. నారదుడి దగ్గరికి మళ్ళీ వెళ్తాడు. స్వామి ఏంటి ఇదంతా అన్నాడు. ఇంకేముంది, ఆయన చిన్నపిల్లవాడు కాదు, ఆయన శ్రీమన్నారాయణుడు, ఆయనే కృష్ణ పరమాత్ముడు, ఆయనే భూలోక బృందావనం వాసి. పొరపాటు చేశావు ఇంద్ర, నీ పదవి ఊడిపోతే నువ్వు ఊడిపోతావు, తొందరగా పోయి ఆయన పాదాలు పట్టుకోమన్నాడు. ఇందాకే ఆ విధంగా చెప్పావు, ఇప్పుడు ఈ విధంగా చెప్పావంటే నేను చెప్తే నేను వింటమేనా, నీకైతే ఆలోచన చేసుకోవద్దా అంటాడు. నారదుడు అలా ఉంటాడండి, జాగ్రత్తగా బ్రతకండి అని మనం చెప్తారు. అది నారదుడు తత్వం చాలా జ్ఞానం అండి. వెంటనే పోయి కృష్ణ పరమాత్ముడు పాదాలు పట్టుకుంటాడు. కృష్ణ పరమాత్ముడు ఆయన్ని అహంకార పరిత్యాగం చేస్తాడు. శరణాగతి పొందడం అంటే భగవంతుడు తెలియదు ఎవరికి, భగవంతుడిని ఎవరికి తెలియదండి. ఆ 7 కొండల ముందు నేను వెంకటరమణుడని ఏం తెలిసేమో. కొన్ని పిచ్చి వాళ్ళే వేరే దానికి వెళ్ళిపోయారు. వాళ్ళకేం తెలుసు, వాళ్ళకి తెలియదు. పాప 7 కొండల మీద లడ్డు కూడా తెలియదు. ఇలాంటి శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఇంకా ఏం జన్మిస్తున్నారో అరాధములో పడేస్తానంటాడు భగవంతుడు. కోసం భగవంతుడి ప్రసాదాలు అందరూ దొరకదని కొన్ని మతాలని చెప్పి మతాల్లో ఏమి లేవు, పిచ్చి మతాల్లోకి వెళ్ళిపోతున్నారు. అదే బ్రహ్మగారు చెప్పారు, 6 మతములు ఒక్కటవును ఆకాశము ఎర్రనవును. 6 మతాలన్నీ ఒకటైపోతాయంట, సనాతన ధర్మం అయిపోతాయి. ఇక్కడ మతాలే ఉండవు అసలు, అంటే విచ్ఛిన్నం అయిపోయింది, మళ్ళీ ఒకటైపోతాయంట. ఇదే సనాతన ధర్మము, ఇదే మనకు ఉండేదే సనాతన ధర్మం. ఆకాశం ఎర్రనైపోతున్నాడు, 7 సూర్యులు ఉదయిస్తారని చెప్పాడు. కనుక అహంకార పరిత్యాగం చేయాలి ఏదైనా కూడా. గోవర్ధనగిరి మొత్తం క్లియర్గా మనం చదువుకోవాలండి. ఆ తర్వాత సురమయ్యావులు ఇవన్నీ వచ్చేసి కృష్ణ పరమాత్మని చిన్ని కృష్ణుడు పెట్టేసి అప్పుడు గోవర్ధనగిరి పూజ చేస్తారు. ఇంద్రుడు కూడా వీళ్ళందరూ వచ్చి కృష్ణుడికి కిరీటం పెట్టి ఆ యొక్క సురమయ్యావులు అవన్నీ వచ్చేసి ఆ పాలు తీసుకొచ్చి కృష్ణుడు యొక్క తల మీద పోస్తాయి. అంటే పట్టాభిషేకం చేసుకున్నాడు చిన్ని కృష్ణుడు. పట్టాభిషేకం ఎక్కడ ఎప్పుడు చేసుకోలేదండి. అందుకే
మా ఆవులన్నీ గోపాలుడిపై ఆ గోవుల్ని రక్షించావు కాబట్టి ఈ రోజు నీకు గోవిందుడు అనే పేరుస్తున్నాను. మేమందరం ఆనందాన్ని పొందాం. మా గోవులన్నీ కూడా నీ పేరు గోవిందా అని పిలుస్తామన్నాడు. కృష్ణుడు అప్పుడు వర్ణించాడు, ఎవరు నన్ను గోవిందా అని పిలుస్తారో వాళ్ళని నేను కన్ను మూసి కన్ను తెరవకుందే రక్షిస్తానన్నాడు. అందుకే 7 కొండల మీద వెంకటరమణుడు గోవిందా అంటే పలుకుతాడు కానీ ఏమన్నా పలుకుడు. అందుకే అక్కడ వెళ్ళినాల్సి గోవిందా గోవిందా, 7 కొండల వాడ వెంకటరమణ గోవిందా గోవిందా. రాధే 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 కృష్ణ గోవింద రాధే రాధే కృష్ణ గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే 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 రాధే. జై బర్సన రాధా గోవింద की जय, रावेल राधा गोविंद की, राधा कुंड की, श्याम कुंड की, नारद कुंड की, यमुना कुंड की, सूर्य कुंड की, महाभक्त सेव की, महाराज गारी की, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ రమావీర వెంకట సత్యనారాయణ స్వామి గోవింద గోవింద. ఔమిల లక్ష్మీ నరసింహ స్వామి గోవింద. అయోధ్య ప్రవాస దశరథ మహారాజ కుమార శ్రీరామచంద్ర ప్రభు జయ హో జయ హో, ధర్మమూర్తి జయ హో. సీతా రామ లక్ష్మణ భరత శత్రుఘ్న శ్రీ ఆంజనేయ స్వామి గోవింద గోవింద. మహాభక్తులారా, రేపు మనకి రాధాష్టమి, రాధాదేవి పుట్టిన రోజు. సామాన్య విషయంగా కృష్ణుడు అష్టమిలోనే, రాధాదేవి అష్టమిలోనే. రేపు రాధాదేవి పాదాలు చూసే అదృష్టం కలుగుతుంది మనకి. మరలా సంవత్సరానికి రాధాదేవి పాదాలు కోసం రేపు 5 గంటల నుంచి రాధాష్టమి రాధాదేవి పాదాలు చూడొచ్చు. 10 గంటలకి భజన కార్యక్రమాలు, ఉపన్యాసాలు ఉంటాయి. రాధాష్టమి మీద ఖచ్చితంగా రాధాదేవి పాదాలు మనం చూడాలి, ధరించాలి. అమ్మ పాదాలు అమ్మగారు నమస్కారం చేసుకోవాలి. రేపు సర్వం శ్రీ రాధాకృష్ణ గోవిందనే నమః. శ్రీ పండరీ పాండురంగ గోవిందనే నమః. శ్రీ పాండురంగ గోవింద గోవింద. రుక్మిణీ పండరీ గోవింద కృష్ణార్పణం. వర్షాలు